ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని అధికారంలో ఉన్నవారు అంగీకరించకపోయినా రైతులు యూరియా బస్తా కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడలేక చెప్పులు లైన్లో పెట్టి వారు అక్కడ చుట్టుపక్కల నేల మీద కూర్చుంటూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు పెద్ద ఎత్తున నమోదయ్యాయి. వరి సాగు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను పెద్ద ఎత్తున సాగు చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వరి సాగు అవుతా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పండే పంట రెండు రాష్ట్రాల అవసరాలు తీరిన తర్వాత మరో 8 రాష్ట్రాలకు సరిపోయేంత ఆహారాన్ని పండిస్తూ ఉంది. వర్షాలు సమృద్ధిగా రావడం, ప్రాజెక్టుల నిండా నీరు రావడంతో ఏదో ధాన్యానికైతే ఎంతో కొంత మద్దతు ధర ఉంది. పెద్దగా లాభాలు లేకపోయినా కనీసం ఖర్చులన్నా వస్తాయనే ఉద్దేశంతో నీటి సదుపాయం ఉన్న రైతులు వరి సాగు చేస్తూ ఉన్నారు. వరి నాట్లు పెట్టారు, ఒక దఫా ఎరువులు ఇచ్చారు, మరోసారి ఎరువులు వేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. యూరియా మాత్రం దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు యూరియా గురించి కావాల్సిన నిల్వలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చింది. ఖరీఫ్ సీజన్కి 6,65,000 టన్నుల యూరియా అవసరం ఉంది. ఇప్పటికే 4 లక్షల టన్నులు అమ్మేశామని వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు. 1,00,000 టన్నులు ఆంధ్రప్రదేశ్లో ఇంకా దుకాణాల్లోనూ, సహకార సంఘాల్లోనూ, మార్క్ ఫెడ్ వద్ద, రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం లెక్కలే చెప్తా ఉంది. మరో 30,000 టన్నులు 10 రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించబోతా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో తయారయ్యే ఎరువులతో పాటు విదేశాల నుంచి 70% ఎరువులు మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎరువులు మనం చైనా, రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. కేంద్ర మంత్రి స్వయంగా చెప్పాడు, ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కారణంగా ఎరువుల దిగుమతులు అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనండి. అయితే ఖరీఫ్ సీజన్కి కావాల్సిన నిల్వలు అయితే మాత్రం ఉన్నాయి. అయినా కూడా ఎరువులు షార్టేజ్, ముఖ్యంగా యూరియా షార్టేజ్ ఏర్పడడానికి ప్రధాన కారణం కొంతమంది కావాలనే ప్రైవేటు దుకాణాల్లో ఎరువులు రైతులకి అమ్మకుండా ఆ రిజిస్టర్లో మాత్రం మొత్తం అమ్మేసినట్టు రాసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే ఎరువుల్లో 50% సహకార సంఘాలు, మార్కెట్, ఈ రైతు భరోసా కేంద్రాలకు చేరుతా ఉంది. మిగతా 50% ప్రైవేటు వ్యాపారులకి కేంద్రం సరఫరా చేస్తూ ఉంది. సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలు, మార్కెట్లో ఎంఆర్పి ధరకే రైతులకు అందిస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా ఏముండవు. అదే ప్రైవేటు వ్యాపారులు యూరియా కొనుగోలు చేసుకుంటే రవాణా ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఆ బస్తాకి 5-10 రవాణా ఖర్చులు అవుతాయి. ఇక యూరియా 50 కేజీల బస్తా 266 రూపాయలు అమ్మాలి. సరే, ఒక 5 రూపాయలు 10 రూపాయలు అంటే రైతులు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఒక రోజంతా క్యూలో నిలబడి ఇంటి దగ్గర చేయాల్సిన వ్యవసాయ పనులు చాలా ఉంటాయి. రోజులు తడబడి క్యూలో నిలబడితే పనులన్నీ ఆగిపోతాయి. అందువల్ల 5-10 రూపాయలు అయితే గగ్గోలు ఎక్కడా ఉండదు. కానీ ఒక్కొక్క యూరియా బస్తా మీద 200 నుంచి 300 రూపాయలు అదనంగా అమ్మడంతో పాటు యూరియా కావాలి అంటే డిఏపి కొనాలి, యూరియా కావాలి అంటే 20-26 కొనాలి, మీకు యూరియా కావాలంటే పురుగు మందు ఈ డబ్బా కొనాలి అని లింకు తగిలిస్తూ ఉన్నారు. 4 బస్తాలు యూరియా కొనుగోలు చేయాలంటే ఒక 1,100 రూపాయలు ఉంటే సరిపోద్ది రైతు చేతిలో. కానీ 5,000 రూపాయల మందులు అంటగడతా ఉన్నారు. అలా మందులు అంటగట్టిన తర్వాత కూడా యూరియా ఏమైనా ఎంఆర్పి ధరకు ఇస్తున్నారా? ఇవ్వడం అలా. వ్యవసాయ అధికారులు, విజిలెన్స్ బృందాలు ఏం చేస్తూ ఉన్నాయి? ముఖ్యమంత్రి కూడా కేంద్రంతో మాట్లాడి ప్రైవేటు వ్యాపారులకి యూరియా సప్లై చేసే కార్యక్రమాన్ని వెంటనే ఆపాలి. సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా వరకు సప్లై చేస్తే మిగతా ఎరువులకి ఎక్కడా ఇబ్బంది లేదు. వ్యవసాయ అధికారులు చెప్తూ ఉన్నారు, యూరియాని రైతులు అవసరం కన్నా కూడా 400-500% అధికంగా కొన్ని పంటల్లో ఉపయోగిస్తూ ఉన్నారని. ఆయా పంటల్లో ఒక్కసారిగా మీరు యూరియా వినియోగాన్ని ఆపండి అంటే రైతులు ఆపలేరు. దాన్ని ముందుగానే రైతులను సంసిద్ధం చేయాలి. యూరియా అధికంగా వినియోగించడం వల్ల దిగుబడి పెరగకపోగా చీడపీడలు ఎక్కువగా వస్తాయి అనే విషయాన్ని రైతులకు తెలియజేస్తూ నిదానంగా తగ్గించుకుంటూ పోవాలి. ఇక పశుగ్రాసాల సాగుకైతే పెద్ద ఎత్తున యూరియాని తీసుకెళ్లి గుమ్మరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న, పసుపు,
చెరకు ఇలాంటి పంటల్లో ఎకరాకి 10 నుంచి 15 బస్తాలు యూరియా వేస్తూ ఉన్నారు. మరో కారణం కూడా యూరియా వినియోగం పెరగడానికి ఏదైతే డిఏపి, పొటాషు, కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయో వాటి ధరలన్నీ కూడా 1350, 1450, 1550, 1850 దాకా ఉన్నాయి. వాటి ధరలు విపరీతంగా ఉండడంతో సహజంగానే మొత్తం ఎరువుల్లో యూరియానే సగానికి పైగా వాడుతూ ఉన్నారు రైతులు. తెలంగాణలో కూడా మనం చూస్తూ ఉన్నాం. రైతులు పెద్ద ఎత్తున యూరియా అమ్మే కేంద్రాల వద్ద ఒక లారీ యూరియా వచ్చే లోపు 400 మంది రైతులు కిలో ఉంటున్నారు. అంటే ఒక రైతుకు 2 బస్తాలు ఇచ్చినా కూడా అక్కడ ఉన్న నిల్వలు సరిపోయే పరిస్థితి లేదు. యూరియా వినియోగం తగ్గించాలనే మేము ఇలా చేశాము అని కూడా కొన్ని ప్రభుత్వాలు వ్యాఖ్యలు చేసినట్టుగా, కొంతమంది వ్యాఖ్యలు చేసినట్టుగా వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నిన్న కూడా చెప్పారు యూరియా వినియోగం తగ్గించాలని. యూరియా వినియోగం తగ్గించాలంటే ఇప్పుడు రైతులకి యూరియా వినియోగం తగ్గించండి తగ్గించరు. వాళ్ళని ఎనలైజ్ చేయాలి. యూరియా ఎక్కువగా వాడడం వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళకి వివరించాలి. సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించాలి. యూరియా ఎక్కువ వేస్తే చీడపీడలు వస్తాయని అందరికీ తెలిసిందే. యూరియా వేసిన తర్వాత పైరు ఏపుగా పెరిగితే మరలా పురుగు మందులు పిచికారి విపరీతంగా చేయాల్సి ఉంటుంది. యూరియా వినియోగం తగ్గించాలనేది అందరికీ తెలిసిందే. ఆ మిర్చి సాగులో అయితే ఎకరాకి 20 నుంచి 30 బస్తాలు ఎరువులు పోస్తూ ఉన్నారు. వరి సాగులో హైబ్రిడ్ వంగడాలు అందుబాటులోకి వచ్చిన కొత్తలో ఎకరాకి 2 బస్తాలు 3 బస్తాలు వేసేవాళ్ళు. ప్రస్తుతం 6 నుంచి 7 బస్తాలు సగటున, కొంతమంది అయితే 10 నుంచి 12 బస్తాలు ఎరువులు పోస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎరువులు పోసి భూములు పనికి రాకుండా చేశారు. డొల్లైపోయినాయి, భూములు సారం కోల్పోయాయి. ఇక ఎరువులు వేస్తే తప్ప స్పందించడం లేదు. భూములన్నీ నిస్సారం చేస్తూ ఉన్నారు. రైతుల్లో అవగాహన పెంచండి. ఎరువుల వినియోగం కానీ యూరియా వినియోగం కానీ ఒక్కసారిగా ఆపితే అనర్థం. శ్రీలంకలో మనం చూసాం. మొత్తం సేంద్రియ వ్యవసాయం చేయాల్సిందని అక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో దేశంలో ఆహార కొరత ఏర్పడి ఆర్థిక సంక్షోభాన్ని దారితీసింది. భారతదేశంలో మనకి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి సేంద్రియ సాగుని నిదానంగా ప్రోత్సహించుకుంటూ వెళ్ళి ఆ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి పండించిన ఉత్పత్తులకి మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల కన్నా కూడా 30%, 40% అధికంగా ధర పెట్టినా కూడా కొనుగోలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రసాయనాలతో పండించిన ఆహార ధాన్యాలు తిని దేశంలో ఏటా 9 లక్షల మంది క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. ఇప్పటికే 1 కోటి మందికి పైగా క్యాన్సర్ పీడితులు ఉన్నారు భారతదేశంలో. ఆ క్యాన్సర్ వ్యాధి నివారణకే దేశంలో ఏటా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. దానికన్నా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. యూరియా కొరత అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాట వాస్తవం. అధికారంలో ఉన్నవారు అంగీకరించకపోయినా ఇది వాస్తవం. ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా పడడం, వరి సాగు ఎక్కువగా చేయడం, ప్రాజెక్టులను నిండటం కూడా ఒక కారణం అయితే ప్రైవేటు వ్యాపారులు గుట్టల కొద్దీ యూరియాని బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటూ ఉన్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు యూరియాని బ్లాక్ చేసి 200 కోట్లు దోచుకున్నారని చెప్పి జైలు పోయించినాడు ఒకడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటాడు. అధికారంలో ఉన్నవాడిని సహజంగా విమర్శిస్తూ ఉంటాడు. రైతులకి కావలసినంత యూరియా అందించాల్సిన బాధ్యత అటు తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధ్యత. ఇక వినియోగం తగ్గించాలి అనేది రైతుల్ని ప్రతిసారి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని అనలైజ్ చేసుకోవాల్సిందే. ఎరువుల వినియోగం తగ్గించాలంటే సరఫరాను నియంత్రించడం అనేది పద్ధతి కాదు. ఎరువుల వినియోగం తగ్గించేలాగా పంటల సాగు ప్రోత్సహించి రైతుల్ని, ఆ పక్క రైతు అదిగోండి 5 బస్తాలు వేసాడు, దిగుబడి ఎకరానికి 45 బస్తాలు దిగుబడి వచ్చింది, నువ్వు 12 బస్తాలు వేసినా కూడా నీకు 36 బస్తాల దిగుబడి వచ్చింది అనే విషయాన్ని నిరూపించాలి. ఎరువులు ఎక్కువ వేస్తే పంట దిగుబడులు విపరీతంగా వస్తాయి అనే భ్రమల్లో నుంచి రైతులను బయటికి తీసుకురావాలి. ఆ కార్యక్రమం ఒక రోజులో జరిగేది కాదు. అందువల్ల ప్రభుత్వాలు యూరియాని రైతులకి కావాల్సినంత సరఫరా చేయండి. రాబోయే రోజుల్లో సేంద్రియ విధానాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించండి. రైతులను ప్రోత్సహించి ఒక్కో గ్రామంలో 10 మంది రైతులని పూర్తిగా సేంద్రియ విధానాల్లోకి మారిస్తే వాడు ప్రయోజనకరంగా ఉంటే ఆ పక్క రైతులు కూడా చూసి నేర్చుకుని సేంద్రియ విధానంలోకి మారుతారు. అంతేగాని సరఫరాని నియంత్రించి సప్లైని కట్టడి చేస్తే యూరియా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల రాబోయే రోజుల్లో యూరియా ధరను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచాలని చూస్తుంది. యూరియా ధర కాంప్లెక్స్ ఎరువుల ధరలకి ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల కూడా యూరియా ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. యూరియా ధరని కొంచెం పెంచుకుంటూ వెళ్ళి కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించుకుంటూ వస్తే
రైతుల్లో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా లేదా? యూరియా ఎరువుల ధరలు నియంత్రించడంతో పాటు వాటి వినియోగాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి అనే విషయం మీద ప్రతి ఒక్కరూ కామెంట్